రైతన్నలకు నమస్కారం. జై జవాన్ జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే రాజ్యానికి తొలిమెట్టు. ఎప్పుడా 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 అని వేచి చూస్తున్న రైతన్నలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే తీసుకొని రావడం జరిగింది. మరి మనమందరము రైతు బంధు గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఎప్పుడా ఎప్పుడా అని వేచి చూస్తున్న రైతన్నలకు యాసంగి రైతులకు 15 ఎకరాలకు పెంపు, ఎకరానికి 7,500 రూపాయలు రేపే ఖాతాల్లోకి జమ. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. కానీ ఈ వీడియో చూస్తున్న తెలంగాణ రైతన్నలు, తెలంగాణ ప్రజలు, వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, తెలంగాణ ప్రజానికం వీడియో చూసిన వెంటనే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల తెలంగాణలో ఉన్న రైతన్నలు, రైతు బంధు కోసం వేచి చూస్తున్న రైతన్నలందరికీ ఈ వీడియోని మీరు చేరవాల్సిన వారు అవుతారు. కాబట్టి చూసిన వెంటనే ప్రతి ఒక్కరు మిత్రులారా లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా, ఎల్లవేళలా లోపభూయిష్టమైన సమాచారంతో మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం అయితే మేము చేస్తాం. ఈ విధంగా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రజా సంక్షేమ పథకంలో భాగం కావడానికి ముందు వరుసలో ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ చూసిన వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్తే, రైతు బంధు ఇప్పటివరకు చాలా జిల్లాల్లో 1 ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాల వారికి కూడా జమ కావడం జరిగింది. 5 ఎకరాల వారికి ఇంకా జమ కాలేదు. మరి వీరికి ఎప్పుడు జమ అవుతుందా అని వేచి చూస్తున్న తరుణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 15 ఎకరాల వారికి రైతు బంధు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఎందుకంటే లోక్సభ ఎన్నికల దృష్ట్యా ఒక 100% భూమిని తీసుకుంటే, ఈ 100% భూమిలో మిత్రులారా 30% నుంచి 40% మందికి మాత్రమే 5 ఎకరాల లోపు భూమి ఉంది. 40 నుంచి 60% మందికి 5 ఎకరాల పైన భూమి ఉంది. కాబట్టి వీరందరి ఓట్లు కూడా వేయాలి. కాబట్టి వీరందరికీ కూడా రైతు బంధు వేసే యోచనలో ప్రభుత్వం అయితే కనిపిస్తా ఉంది. మరి చాలా జిల్లాల్లో రైతన్నలకు 3-4 ఎకరాల వారికి కూడా రైతు బంధు పడలేదు. దీనికి గల కారణం ఏంటంటే మిత్రులారా, ఒక 2 ఎకరాల భూమి ఉన్న రైతులు ఊర్లోకి 20 మంది ఉంటే, ఈ 2 ఎకరాల భూమి ఉన్న 20 మంది రైతులకు ఒకేసారి రైతు బంధు జమ కావట్లేదు. ఒకరోజు కొంతమందికి ఈ రోజు జమ అవుతుంది, ఇంకా కొన్ని రోజుల తర్వాత జమ అవుతుంది, కొంతమందికి ఇంకా 2 వారాల తర్వాత జమ కావడం జరుగుతుంది. కాబట్టి ఒక్కసారి రైతు బంధు 3, 4, 5 ఎకరాల వారికి అందరికీ కూడా జమ కావడం జరుగుతుంది. మిత్రులారా, మీరందరూ ఎలాంటి కూడా టెన్షన్లకు గురి కాకండి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 15 ఎకరాల వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు అయితే ఇస్తా ఉంది. మరి ఎకరానికి 7,500 రూపాయల చొప్పున ఇస్తా అంటే కాదండి, ఎకరానికి 5,000 రూపాయల చొప్పున మాత్రమే రైతు బంధు ఈ టర్మ్ లో మాత్రం జమ చేయడం జరుగుతోంది. మరి వానాకాలం రైతన్నలకు మాత్రం 7,500 రూపాయల వరకు రైతు భరోసా కింద కేవలం 5 ఎకరాల వారికి మాత్రమే జమ చేస్తుందా, లేకపోతే ఇప్పుడు ఇచ్చిన విధంగా 15 ఎకరాల వారి వరకు కూడా ఈ రైతు బంధును జమ చేస్తుందా అనేది చూడాలి. ఏది ఏమైనా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రైతన్నలను రైతు బంధు విషయంలో మాత్రం మోసం చేసిందని చెప్పుకోవచ్చు. మిత్రులారా, డిసెంబర్ నెల నుంచి మార్చి నెల వరకు, మార్చి గడిచిన ఏప్రిల్ నెల వస్తున్న 4-5 ఎకరాల వారికి ఇంకా రైతు బంధే పడలేదు. మరి ఈ 15 ఎకరాల వారికి ఎప్పుడు పడుతుందంటే ఏప్రిల్ అయిపోయే లోపు మిత్రులారా 15 ఎకరాల వారందరికీ కూడా రైతు బంధు పడడం జరుగుతుంది. ఎందుకంటే మే, జూన్లో లోక్సభ ఎన్నికల దృష్ట్యా రైతు బంధు పడది. కాబట్టి ఇప్పుడే రైతు బంధు పడే అవకాశం అయితే ఉంది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తెలంగాణ ప్రజలు, వృద్ధులు, వికలాంగులు ఎవరైతే వారు వీడియో చూసిన వెంటనే కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది, మీ పేరు, మీ ఊరు, మీరు ఉండే ప్రదేశం, మీకు రైతు బంధు పడిందా పడలేదా, ఒకవేళ పడితే ఎన్ని ఎకరాల వరకు పడింది, పడకపోతే ఎన్ని ఎకరాల వరకు పడలేదో కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు ఈ విధంగా తెలియజేయడం వల్ల వీడియో చూస్తున్న తెలంగాణ ప్రజలకు ఒక క్లారిటీ ఉంటుంది. ఫలానా జిల్లాలో ఫలానా మొత్తంలో రైతు బంధు పడింది, ఫలానా జిల్లాలో పడలేదని వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. మిత్రులారా, ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను పెడచెవిన పెట్టకుండా ప్రతి ఒక్కరికి ప్రజా సంక్షేమాలను అమలు చేయాలని డిమాండ్ చేద్దాం. వీడియో నచ్చితే మిత్రులారా లైక్ చేయండి, షేర్ చేయండి,
కామెంట్ చేయండి. జై జవాన్ జై కిసాన్, జై హింద్, జై భారత్.